ప్రణీత్ గ్రూప్ వారి గ్రూప్ ఆర్ స్పానిష్ మోడల్ ట్రిప్లెక్స్ విలాస్ డుండిగల్ గాగిలాపూర్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. 15 రోజుల క్రితం ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకూర్మ దేవాలయం అంగట్లో గుట్టు చప్పుడు కాకుండా నక్షత్ర తాబేళ్లను దగ్ధం చేసిన ఘటన అప్పట్లో పెద్ద దుమారం రేపింది. ఈ విషయంపై అటవీశాఖ అధికారులు, దేవాదాయ అధికారుల మధ్య తక్షణమే స్పందించారు. ప్రస్తుతం కేసు విచారణలో ఉన్న నేపథ్యంలో అక్కడ ఏడాదికి నక్షత్ర తాబేళ్ల సంతతి ఎక్కువ కావడంతోనే మృత్యువార్త పడుతున్నటువంటి పరిణామాలు చోటు చేసుకుని నక్షత్ర తాబేళ్లు సంరక్షించే కేంద్రంలో సంఖ్య పెరగడం ఎటువంటి హాని కలుగుతుంది, ఈరోజు అవి మృత్యువాత పడ్డాయా, ఎవరైనా కూడా దాన్ని హతమార్చారా అనే విషయంలో దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం అటవీ శాఖ జిల్లా అధికారి వెంకటేష్ మనతో ఉన్నారు. చూస్తే కనుక ఏడాది కూడా నక్షత్ర తాబేలు సంతతి గణనీయంగా పెరుగుతూ ఉంది. తదనుగుణమైనటువంటి ప్రదేశమా, వాటిని అక్కడ సంరక్షించడానికి ఉన్నటువంటి ప్రదేశం? యాక్చువల్గా ఏంటంటే మనకి షెడ్యూల్ 1 యానిమల్ కింద వస్తుందండి స్టార్ టార్టాయిస్ అనేది. అది దానికి న్యాచురల్ హ్యాబిటేట్లో ఉంచాల్సిన బాధ్యత అందరికీ ఉంటుంది. అయితే మనకి రిలీజియస్ బిలీఫ్స్ కానీ కల్చరల్ వాల్యూస్ కానీ ఉంటాయి కాబట్టి తదనుగుణంగా అప్పటి సంస్థలు కొన్ని కోర్టుని అప్రోచ్ అవ్వడం వల్ల దాని సంరక్షణ బాధ్యతలను ఈవో గారికి అప్పచెప్పడం జరిగింది. అయితే దురదృష్టకరంగా రీసెంట్గా మనం వీ హ్యావ్ విట్నెస్డ్ సమ్ ఆఫ్ ది టార్టాయిసెస్ అంటే చనిపోవడం జరిగింది. దానికి సంబంధించిన పోస్ట్ మార్టం కూడా మనం నిర్వహించడం జరిగింది. అయితే పోస్ట్ మార్టంలో కూడా మనకి ఎటువంటి కుట్ర అయితే మనకి ఏమి కనిపించలేదు. కేవలం మనకి మేబీ ఆఫ్ డిఫరెంట్ రీజన్స్, మేబీ బికాస్ ఆఫ్ ప్రాపర్ కండిషన్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఆ పర్టికులర్ ఫెసిలిటీ ఈజ్ నాట్ కన్వీనియంట్ ఫర్ ది కన్జర్వేషన్ ఆఫ్ ది టార్టాయిసెస్. దీనికి సంబంధించి మనం టెంపుల్ అథారిటీస్ కూడా మనము చెప్పడం జరిగింది. ఇప్పుడు కోర్టు కేసు కూడా ఏమీ లేదు కాబట్టి మనం ఇమీడియట్గా మీరు దాన్ని సంరక్షించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది కాబట్టి దానికి చర్యలు తీసుకోమని ఈవో గారికి మనం పంపించడం జరిగింది లెటర్ కూడా. దానికి ఈవో గారి నుంచి కూడా మనకి సానుకూలంగానే స్పందన వచ్చింది. సో ఎందుకంటే ఇవి షెడ్యూల్ 1 వచ్చేటప్పటికి దాని పరిరక్షణ బాధ్యత, అంటే అది మనం దైవ స్వరూపాలుగా భావించినా రిలీజియస్గా భావించినా కూడా వాటిని సంరక్షించే బాధ్యత మనందరి మీద ఉంటుంది కాబట్టి అది యాజ్ పర్ ది యాక్ట్స్ ఆర్ యాజ్ పర్ ది లా ఆఫ్ ది ల్యాండ్ ప్రకారంగా మనం ఏం చేయగలుగుతామో ఆ ప్రకారంగా చేస్తాము. దైవ స్వరూపంగా భావించుకుంటే అవి బతికుండే పరిణామాలు అక్కడ ఉండాలి, కానీ బతికుండే పరిణామాలకు తదనుకున్నటువంటి సంరక్షణ కేంద్రం కాకుండా పోయిందన్నది ప్రాథమిక దర్యాప్తులు మీరు గమనించారు? యా అంటే టూ మెనీ టార్టాయిసెస్ ఉన్నాయి. ఒకే దగ్గర మనకి ఆ పరిస్థితులు లేవు, అనుకూలంగా లేవు. అండ్ అక్కడ అనుమతులు కూడా లేవు. అనుమతులు కూడా లేకపోవడం వల్ల కానీ, అనుకూలంగా లేకపోవడం వల్ల కానీ ఇమీడియట్గా దానికి ఏం చేస్తే బాగుంటుంది అన్నది కార్యాచరణ రూపొందించడం జరిగింది. దానికి అనుగుణంగా ఈవో గారితో మనం మాట్లాడాము ఆల్రెడీ. దాన్ని కన్జర్వేషన్ చేయాలన్న ముఖ్య ఉద్దేశంతోనే తదుపరి చర్యలు చేపడతాము. 15 ఏళ్ల క్రితం చేసినటువంటి ప్రయత్నంలో కనీసం ఆదరణ కానీ, నిడువు నీడ కానీ, సంరక్షణ లేనటువంటి ఆ నక్షత్ర తాబేలకి ఈరోజు గూడు ఉంది, కానీ ఆ గూడు కూడా నిండుంది. నిండిన నేపథ్యంలో మృత్యువార్తకి హేతుగా మారింది సంరక్షణ కేంద్రం. అంటే గూడు అనేది అని అట్లా కాదు, అంటే వైల్డ్ యానిమల్కి గూడు కానీ అట్లాంటివి ఏవి అవసరం లేదు. అది స్వేచ్ఛగా బతకనివ్వాలి వాటిని. లేదంటే ఒక ఫెసిలిటీ సెంటర్ లాంటిది ఏదైనా ఉండాలి. దానికంటూ కొన్ని నిబంధనలు ఉంటాయన్నమాట. ఆ నిబంధనలకు అనుగుణంగా ఉంటేనే దాన్ని సంరక్షించే అవకాశం కలుగుతుంది. దాని ప్రకారంగా దానికి తగినంత స్పేస్ కానీ, ఫుడ్ కానీ, వాటర్ కానీ, శానిటేషన్ కానీ ఇవన్నీ మనం కల్పించాల్సింది అనేది చాలా శ్రమతో కూడుకున్నది, చాలా శ్రద్ధతో కూడుకున్న పని. దీనికి సంబంధించిన చర్యలు అక్కడ కష్టం కాబట్టి అది మనం అందరూ సానుకూలంగా ఆలోచించి ఏం చేయాలో అంటే మనకి లోకల్ వెటర్నరీ వాళ్ళ నుంచి అది సపోర్ట్ ఉండాలి. దానికి సపోర్ట్ అయితే మనకు ఎల్లప్పుడూ ఉంది. బట్ ఏంటంటే మనకు స్పేస్ ఈజ్ ఎ వెరీ బిగ్ కన్స్ట్రైంట్. స్పేస్ కన్స్ట్రైంట్ అనేది చాలా మనకు నార్మల్ జూ నామ్స్ ప్రకారంగా చూసుకుంటే మనకి ఒక్కొక్క తాబేలుకి సుమారుగా 40 స్క్వేర్ మీటర్లు ఉండే పరిస్థితి అయితే ఉంది. సో దాని ప్రకారంగా అవన్నీ సాధ్యపడదు అక్కడ మనకు. అందువల్ల దాన్ని స్వేచ్ఛగా బతకనిచ్చేటట్టుగా మనం ఏర్పాట్లు చేసుకోవాలి, లేదా కన్జర్వేషన్ సెంటర్స్లో మనం చూసుకోవాలి. లేదు అంటే కూడా దానికి తగిన అనుమతులు తీసుకోవాల్సిన బాధ్యత అయితే ఉంటుంది. నుండి ఉన్నటువంటి ఆటంకాలన్నీ పూర్తిగా అడ్డులని తొలగిపోయి వీటిని కన్జర్వేషన్ తరలించేందుకు ఎటువంటి ఆటంకాలు ఇంకా అటవీ శాఖ అధికారులు వెంటాడు? ఆటంకాలు ఏం లేవు. దట్ ఈస్ ఇప్పుడు ఎటువంటి ఎవరి మనోభావాలు దెబ్బతీయకూడదు ఫస్ట్ పాయింట్. రెండోది చట్టాలను గౌరవించాలి. ఈ రెండు బ్యాలెన్స్ చేస్తూ చేయడానికే మనము
ప్రయత్నిస్తున్నాము. దట్ విల్ బి అటైన్డ్ సూన్. థ్యాంక్ యూ. చూస్తే కనుక ఏదైతే శ్రీకూర్మ అంగట్లో ప్రత్యక్ష దైవాలుగా భక్తుల్ని ఆదరాభాలు పొందుతున్నాయో వాటి సంఖ్య గణనీయంగా పెరిగిపోవడంతోనే అవి మృత్యుపాత పడే పరిణామాలు చోటు చేసుకొని ఒక నిర్ధారణకు వచ్చిన అటవీశాఖ అధికారులు మాత్రం 15 ఏళ్ల క్రితం వీటిని కన్జర్వేషన్ సెంటర్లకు తరలించాలనే ప్రయత్నంలో విశ్వ హిందూ పరిషత్ సభ్యులు ఆటంకం కారణంగా న్యాయస్థానం ఆశ్రయించి న్యాయస్థానంలో ఈరోజు ఆ కేసు గెలుచుకున్నా కూడా వాటిని తరలించేందుకు ఇటు దేవాదాయ శాఖ అనుమతుల కోసం నిరీక్షిస్తున్న ఆ పర్మిషన్ కనుక వచ్చినట్టయితే వాటిని ప్రాణాలతో ఉంచేందుకు తదనుకున్నటువంటి ప్రదేశాలు అవి జీవించేందుకు అవకాశం ఉండే విధంగా తాబేలను తరలించేందుకు తాము రంగం సిద్ధం చేస్తున్నాం. జరిగిన ఘటన మాత్రం దురదృష్టకరం. భక్తుల మనోభావాలకు అనుగుణంగానే ఈ పరిణామాలన్నీ కూడా భవిష్యత్తులో తీసుకోబడతాయని అటవీశాఖ అధికారి స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో